ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. రాత్రి కావేరి ఫోన్ చేసినా కూడా అర్జున్ పరిస్థితి చూసి ఫోన్ ఎత్తి మాట్లాడలేకపోయాను. మై గాడ్, ఇంత జరిగినా మళ్ళీ దానికి బావ గుర్తొస్తున్నాడా? చూస్తాను. అత్తయ్య, కావేరి పరిస్థితి ఏంటో మనకి తెలీదు కదా. ఇప్పుడు తన గురించి కాదు, బావ గురించి మాత్రమే మనం ఆలోచించాలి. తన లైఫ్ తను చూసుకుని వెళ్ళిపోయింది కదా అత్తయ్య, వదిలేయండి. ఇప్పుడు మన ముందున్న లక్ష్యం అర్జున్ బావ నార్మల్గా అవ్వడం. అది నేను చూసుకుంటానత్తయ్య, మీరు రిలాక్స్డ్గా ఉండండి. రాబోనా, ఫ్రెష్ అవుదు గాని. శివా, ఇగో నీకోసమే ఇప్పుడే కాఫీ పెడుతున్నా, తాగుదు గాని. అత్తయ్య, ఈ రెండో కప్ ఎవరికి? కావేరికి శివా. హో, తనెక్కడుంది? బయట ఉన్నట్టున్నది శివా. అవునా? అత్తయ్య, కాఫీ నేను కలిపి కావేరికి ఇస్తాను, మీరు వెళ్ళండి. ఎందుకులే శివా, నేను పోయి ఇస్తా కదా దానికి. అయినా నీకెందుకు ఈ పనులు? ఇవన్నీ మనం అనుకుంటే పనులు కాని, ఇష్టమైన మనిషి కోసం మనసుతో ఫీల్ అయితే ఇదొక గ్రేట్ ఎమోషన్. ఓ అందమైన ఫీల్ ఉంటుంది అత్తయ్య. కావేరికి నా చేత్తో కాఫీ కల్పిస్తాను, మీరు వెళ్ళండి. ప్లీజ్ అత్తయ్య, వెళ్ళండి. తిను. బావా, చెప్తున్నాను కదా ఆకలి అయితే లేదని. శివ కావేరి మీద గింత ప్రేమ చూపిస్తున్నాడు, కాని ఆడ కావేరి అర్జున్ బాబును మర్చిపోలేక, శివని ఒప్పుకోలేక నడుమిట్లా నలిగిపోతున్నది. కావేరి మనసు నాకు తెలిసిన దాని బాధను తీర్చలేని స్థితిలో నేనుండిపోయినా. భగవంతుడా, ఏం చేస్తావో, ఈ సమస్యని ఎట్లా తీరుస్తావో గది నీకే ఎరకనయ్యా, నీకే ఎరక. ఈ కాకి పెన్ ఎక్కడుంది? బొగ్గుతో పళ్ళుతో వేస్తాను. టింగ్ 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 టింగ్. గుడ్ మార్నింగ్ ప్రియా. టింగ్ టింగ్. కొండ ముచ్చులా ఆ మూతేంటి కాకి పిన్ని అలా అయిపోయింది? ఇది బొగ్గుతో బ్రషింగ్ ప్రియా. ఇది మై ఫేవరెట్ టూత్ బ్రష్. నీ కూడా టూత్ బ్రష్ చేసుకుందువా? రొంబ థ్రిల్లింగ్ గా ఫీల్ అవుదు. తీసుకో. నీ అవతారం చూస్తుంటేనే గాడ్జిల్లా సినిమాని 3Dలో చూస్తున్నంత భయంకరంగా ఉంది. నన్ను నీలాగా తయారు చేయాలనుకుంటున్నావా? ప్రియా, రొంబ సూపర్ గా ఉంటుంది. వన్స్ టేస్ట్ ఇట్. టేస్ట్ లేదు, రోస్ట్ లేదు. ముందు వెళ్ళి నీ గోస్ట్ మొహాన్ని కడుక్కొనిరా, చూడలేక చచ్చిపోతున్నాను. నీకు టేస్ట్ దా ఇల్ల ప్రియా? పావం, సో పిట్టి.
కావేరి, బావా కాఫీ నీకోసమే. బావా నువ్వు కాఫీ తెచ్చుడేంది? ఏ తేగూడదా కావేరి? అంటే బావా పర్లేదులే, నీకోసం నేనే స్పెషల్గా తీసుకొచ్చాను. తీసుకో. బావా అవును కావేరి, ఇది కాఫీ విత్ సాసర్ కాదు, బట్ మై సారీ. రాత్రి నువ్వు వద్దంటున్నా భోంచేయమని ఇబ్బంది పెట్టాను. నా క్షమాపణ ఈ కాఫీ రూపంలో నీ ముందుంచాను. క్షమిస్తావు కదూ? నిన్న నువ్వున్న పరిస్థితి నాకు తెలిసి కూడా అలా వచ్చి భోంచేయమని నిన్ను ఫోర్స్ చేయడం నా తప్పే కావేరి. కానీ రాత్రి తినకుండా పడుకోవడం కరెక్ట్ కాదనిపించింది. అందుకే నీ మనసులో బాధని అర్థం చేసుకోకుండా నీ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓ డాక్టర్గా బిహేవ్ చేశాను. అంటే అలా సీరియస్గా నువ్వు వెళ్ళిపోయావు. అది నాకు బాధ అనిపించినా ఆలోచిస్తే అదేం నాకు తప్పనిపించలేదు. కరెక్టే కదా నువ్వు చేసింది. నీ మనసు బాలేదు. నేనొచ్చి భోంచేయమని విసిగించాను. నువ్వు కోపంగా వద్దని వెళ్ళిపోయావు. నీ ప్లేస్లో నేనున్నా నీలాగే రియాక్ట్ అవుతానేమో కదా. కావేరి, అమ్మా నాన్న దూరం అయ్యాక నాకన్నీ మీరే అయ్యారు. మీరు తప్ప నాకు వేరే ప్రపంచం ఏది తెలీదు కావేరి. అంత గొప్ప బంధాన్ని ఆ ప్రియ నా నుంచి దూరం చేయాలని చూసినా తిరిగి మీరే కావాలని మీకోసమే తిరిగి వచ్చాను. ఈ బంధాన్ని ఎవ్వరూ విడదీయలేరని అప్పుడే నాకు అర్థమైంది కావేరి. ఆ రోజు తెలుసుకోలేకపోయాను గాని నేను నిన్ను ప్రేమతో ఆరాధిస్తుంటే ఇప్పుడు అర్థమవుతుంది కావేరి, నీ ప్రేమకున్న శక్తి ఎంత బలమైందో. నేనెక్కడికి వెళ్ళినా నీ ప్రేమే తిరిగి నీ దగ్గరకు చేర్చింది. మాటిస్తున్నాను కావేరి, ఇంకెప్పటికీ నిన్ను దూరం చేసుకోను. నీకు ఊహ తెలిసినప్పటి నుంచి ఈ భావనంత సర్వస్వంగా ఫీల్ అయ్యావో, నా మీద ఎంత స్వచ్ఛమైన ప్రేమని నీలో పెంచుకున్నావో అంత స్వచ్ఛమైన ప్రేమ ఇప్పుడు నాలోనే ఉంది కావేరి.